రేవంత్ రెడ్డికి పాలన దక్షత లేదని తేలిపోయిందని తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ మోసగించిందని అన్నారు. సీఎం దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నారని, ఉద్యోగాల త్యాగాల గురించి ఇక రేవంత్ రెడ్డికి తెలుసా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఉద్యోగుల ద్రోహిగా మారారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్కు పాలించడం చేత కావడం లేదని రుజువైందని ఈ సందర్భంగా కేటీఆర్ ధ్వజమెత్తారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చినరో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏండ్లు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళీ ఆగమవుతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది. నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే